అమరావతి పునర్నిర్మాణంలో విపరీతంగా ఆకట్టుకున్నటువంటి అంశం మోడీ పవన్ల స్నేహం. సోషల్ మీడియాలో ట్రెండ్ అయినటువంటి మోడీ పవన్ కళ్యాణ్ల స్నేహం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తి కాగానే మోడీకి కరచాలనం చేసి డిప్యూటీ సీఎం కి కేటాయించిన కుర్చీలో కూర్చోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కపంతో బాధపడుతున్నట్లు గమనించిన ప్రధాని పవన్ కళ్యాణ్ కుర్చీలో కూర్చోగానే పిలవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గమనించకపోవడంతో మోడీజీ తన సెక్యూరిటీతో పవన్ ని పిలవమని చెప్పడంతో పక్కనే ఉన్న సీఎం మరియు మోడీ సెక్యూరిటీ డిప్యూటీ సీఎం కి చెప్పడం, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ప్రధాని వద్దకు రావటం అందరికీ తెలిసిందే. మోడీ తన జేబులో నుంచి ఒక చాక్లెట్ తీసి ఇవ్వటం, చిరునవ్వుతో పవన్ కళ్యాణ్ తీసుకోవటం జరిగింది. ఆ ఒక్క సీన్ తో అప్పటి వరకు చప్పగా సాగిన సభ ఒక్కసారిగా హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. అసలు మోదీ పవన్ కళ్యాణ్ కి చాక్లెట్ ఎందుకు ఇచ్చాడు, దాని వెనుకున్న మర్మం ఏమిటి? ఒక చాక్లెట్ ఇచ్చి సరిపెట్టాడంటూ సోషల్ మీడియాలో మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవడం జరిగింది. పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు దగ్గుతో ఇబ్బంది పడటం గమనించిన ప్రధాని మోదీ పవన్ కు హిమాలయ కంపెనీకి చెందిన కప్లెట్ ను ఇవ్వటం జరిగింది. మిత్రుడు పవన్ కళ్యాణ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపించిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్ అంటూ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ఇన్విటేషన్ లో పేరు వేసుకుంటే వస్తుంది తన కుటుంబ సభ్యుడిగా భావించి దేశ ప్రధాని దగ్గర ఇటువంటి గౌరవం ఏ నాయకుడికి దక్కుతుంది? ప్రధాని మనసు దోచుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్. పవన్ మోదీల బంధాన్ని జీర్ణించుకోలేని కొంతమంది అమరావతి పునఃప్రారంభంలో వాసన వస్తున్న భోజనం పెట్టారని కొందరు, ఇంకా అంబటి లాంటి వాళ్ళైతే అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు చాక్లెట్లు అంటూ కామెంట్ చేయటం మొదలు పెట్టారు. అయ్యా అంబటి, ప్రధాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు, ఆ చాక్లెట్ విలువ నీకు తెలియకపోతే తెలుసుకో. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి 59,000 కోట్ల ప్రాజెక్టులకు నిధులు రావటం అంటే ఆషామాషిన మంత్రుల క్వార్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జి క్వార్టర్స్, అసెంబ్లీ బిల్డింగ్, గ్రౌండ్ పైప్ లైన్, అండర్ గ్రౌండ్ పైప్ లైన్, ఐఏఎస్ క్వార్టర్స్, సెక్రటరియట్ బిల్డింగ్, హైకోర్టు బిల్డింగ్, తిరుపతిలో ప్రాజెక్ట్స్, వైజాగ్ లో ప్రాజెక్ట్స్, ఇలా ఎన్నో ప్రాజెక్టులు శంకుస్థాపన కూడా జరిగాయి. ఆ విషయం తెలీదా మీకు అంబటి రాంబాబు? ఇవన్నీ కనిపించటం లేదా మీకు? కాస్త వాస్తవంలోకి వచ్చి మాట్లాడండి అంబటి రాంబాబు. మోదీ పవన్ల బంధం వెలకట్టలేనిది.